యావత్ ప్రపంచం ఆకాంక్షించిన విధంగా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్న వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనట్లతో కలిసి సురక్షితంగా భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. దీనిపై వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాల ప్రజల ఆకాంక్ష ఫలించింది. గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమి మీదకు రావాలన్న ప్రజల కోరిక నెరవేరింది. గత 2 రోజుల నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన సునీత విలియమ్స్ భూమి మీదికి తిరుగు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు సునీత విలియమ్స్ తో పాటు మరో 3 ఆస్ట్రోనాట్లను తీసుకుని వస్తున్న క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాలపై దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాత్ర విజయవంతమైందని నాసా ప్రకటించింది. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ 2 వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష వాహన నౌక 2 రోజుల క్రితం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుంది. దీంతో సగం ప్రయోగం విజయవంతమయ్యింది. ఈ వాహన నౌకలో వచ్చిన 4 వ్యోమగాముల్లో 2తో పాటు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరుగు ప్రయాణమయ్యారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు స్పేస్ స్టేషన్తో రాకెట్ అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ను భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్ సురక్షితంగా ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో దిగింది. ఈ ల్యాండింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని బోట్ల సాయంతో క్యాప్సూల్ ను ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. మొత్తం మీద భూమి మీదకు సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడంతో యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన అధ్యాయం మొదలైందని అందరూ నాసా, స్పేస్ ఎక్స్ సమిష్టి కృషిని కొనియాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.